సభకు విచ్చేసినటువంటి అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, మా నందమూరి కుటుంబం తరఫున అందరికీ వందనాలు. ఈరోజు నాన్నగారి 28వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా మనస వాచ కర్మణ ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. మేము చేసే ప్రతి ఆలోచనలో, మేము మాట్లాడే ప్రతి మాటలో, మేము చేసే ప్రతి కార్యంలో ఆయన స్ఫూర్తి ఉంటుంది. అటువంటిది ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు సంచలనానికి మారుపేరు. ఇటు సినీ రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఈ సభ మనం కృష్ణవేణి అమ్మగారిని సత్కరించుకోవడానికి పెట్టుకున్నాం. ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడాలి అంటే మనం 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. నవంబర్ 24, 1949లో మన దేశం సినిమా విడుదలైంది. ఆ విడుదలైన సినిమా బాగా మంచి సక్సెస్. దాంట్లో ఒక పాత్ర ఉంది, ఇన్స్పెక్టర్ పాత్ర. అందరి దృష్టిని ఆకర్షించింది ఆ పాత్ర. ఎవరా ఇతను, కొత్త వాళ్ళు, ఇంత అద్భుతంగా చేశాడు, లీనమైపోయాడు ఈ పాత్రలో అని అందరూ అనుకుంటున్న సమయం దానికి కూడా ఒక కథ ఉంది. నాన్నగారు డిగ్రీ చేసేటప్పుడు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్లో ఎల్వి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. అక్కడ డ్రామా పోటీలు జరుగుతున్నాయి. ఈయన చీఫ్ గెస్ట్గా బహుమతి ప్రదానం చేసేందుకు వెళ్ళారు. అప్పుడు బాలనాగమ్మ నాటకం వేయవలసి వచ్చింది. ఆ బాలనాగమ్మ పాత్ర చేసే అమ్మాయి ఏదో కారణాల వల్ల రాలేకపోయింది. అప్పుడు అందరూ ఏంట్రా అంటే ఎవరు చేయను అన్నారు. ఇక అప్పట్లో నాన్నగారికి ఆ డ్రామాలు అవి అంటే ఆయనంతా చేసేవారు. కాబట్టి అందరూ వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు, మీరే వేయాలి బాలనాగమ్మ క్యారెక్టర్. ఆయన వచ్చి నేనేంటి ఆడవాళ్ళ క్యారెక్టర్ నేనేయటం ఏంటి, వేయనన్నారు. కాకపోతే అందరూ బాబు మీరు వేయకపోతే ఈరోజు ఈ డ్రామా క్యాన్సిల్ చేసుకోవాలి మేము, అప్పుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నారు. వాళ్ళందరూ బతిమాలితే నాన్నగారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన షరతు పెట్టారు, ఒక నిబంధన అన్నారు. ఏంటి ఆ నిబంధన అన్న, నేను వేస్తాను, పాత్ర అయితే వేస్తాను, కాకపోతే మీసం తీయనన్నారు. అవునా కదా? అవును. సో ఆయన మీసం తీయకుండా బాలనాగమ్మ క్యారెక్టర్ వేశారు, మెప్పించారు కూడా జనాన్ని. సో ఎల్వి ప్రసాద్ గారు ఆయన నటనకి ముగ్ధుడై రామారావు గారిని, బాబు నిన్ను పిలుస్తాను, వచ్చి నన్ను కలువు అని చెప్పారు ఆయన. అలా మొదలైంది ప్రస్థానం. సో ఆయన మద్రాసు వెళ్ళటం, నాన్నగారిని రమ్మంటాం, నాన్నగారు మద్రాసు వెళ్ళటం, ఆయన ఎంఆర్ఏ ప్రొడక్షన్స్లో ఈ పాత్ర ఇచ్చారు కృష్ణవేణి అమ్మగారు. దానికి కూడా ఒక ఇది ఉంది. ఇప్పుడు ఆ పాత్ర చేసేటప్పుడు ఎల్వి ప్రసాద్ గారు, బాబు ఇది ఒక లాఠీ చార్జ్ సన్నివేశం ఉంది సినిమాలో, ఆయన ఇన్స్పెక్టర్ పాత్ర. బాబు ఇది అంటనట్టు చేయాలి, యాక్ట్ చేయాలి,
అది ఏదో సినిమాలో నిజంగా కనబడేలాగా చేయాలని చెప్పారు. సరేనన్నారు. సరే కెమెరా స్టార్ట్ చేశారు, అంతా అయిపోయి యాక్షన్ అన్నారు ఎల్వి ప్రసాద్ గారు. ఇక ఈయన ఆ లీనం అయిపోయి అందరినీ వీరబాదుడు బాటతో మొదలెట్టాడు. ఈయన తాట తీశాడు. అసలు నిజంగానే ఆయన ఇన్స్పెక్టర్ అనుకున్నారో మరి ఏంటో తెలియదు, కానీ అసలు అందరినీ కొట్టడం మొదలెట్టాడు. వీళ్ళందరూ అసలు ఇది ఊహించని ఇది. ఎల్వి ప్రసాద్ గారు కట్ చెప్పారు, కెమెరా స్టాప్ అయింది, కెమెరా ఆగిపోవడం జరిగింది. అంతా ఈయన మటుకు ఆగల, తరిమి కొడుతున్నాడు ఆయన అందరినీ. ఇక లాస్ట్లో ఈయన అడ్డుపడి ఎల్వి ప్రసాద్ ఏంటయ్యా ఇది అంటే, మీరే కదండి లీనం అయిపోయి చేయమన్నారు అని చెప్పాడు ఈయన. అది అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు అన్నారు, బాబు నీ అంకిత భావంతో నువ్వు ఎన్నో అంచెలు, ఎన్నో ఉన్నతి పదవులు అధిరోహిస్తావు, ఈ అంకిత భావం అట్టాగే కొనసాగించు అని చెప్పాడు ఆయన. ఆయన ఆశీర్వాద బలంతో ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. ఇటు సినీ రంగంలో కానీ, అటు రాజకీయ రంగంలో కానీ. సినీ రంగంలో ఆయన వేయని పాత్ర లేదు, ఎన్నో పాత్రలు వేశారు. ఒక ప్రతి నాయకుడిని నాయకుడిగా చూపి మెప్పించడం ఆయనకే సాధ్యం. దుర్యోధనుడు కానీ, రావణాసురుడు కానీ, అలాగే ఒక డీగ్లామరైజ్డ్ రోల్ కుష్టివాణి పాత్ర చేశారు రాజు పేదలు, అది కూడా చూశారు జనం. అలాగే వయసుకు మించిన పాత్ర భీష్మ, ఈ 2 పిక్చర్ బిఎస్ సుబ్బారావు గారు డైరెక్షన్లో జరిగింది, అది కూడా ఆయన మెప్పించారు. ఇకపోతే రాజకీయంలోకి వచ్చారు ఆయన ఎన్నో పథకాలకి ఆద్యుడు. నన్ను ఇంతగా ఆదరించిన జనానికి నేను ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఎవరికి సాధ్యం కానిది ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది నభూతో నా భవిష్యత్తు. ఎంతమంది దాన్ని తిరగరాయాలన్నా చేయలేరు కూడా. అది ఆయన ఒక్కడికే సాధ్యం. అలాగే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కిలో 2 రూపాయలు బియ్యం, మండల వ్యవస్థని రద్దు చేశారు. మళ్ళీ ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. వీటన్నిటికీ ఆయనే ఆద్యుడు. ఇప్పుడు ఈ మధ్యన ఈ పథకాలన్నీ మొదలెడుతున్నారంటే ముందు రామారావు గారిని ఊహించుకుంటారు, ఆయన అయితే ఎలా చేసేవారు అని. అది ఎన్టీఆర్ అంటే. మనం ఇకపోతే వజ్రాన్ని అయితే తీసుకొస్తాం, కాకపోతే దాని వాల్యూ దాని విలువ ఎప్పుడంటే దానికి సానబడితేనే దాని విలువ. ఎల్వి ప్రసాద్ గారు ఒక వజ్రాన్ని తీసుకొచ్చారు. మదర్ కృష్ణవేణి అమ్మగారు ఆయనకి అవకాశం ఇచ్చి ఆ వజ్రానికి సానబెట్టారు. ఎల్వి ప్రసాద్ గారు కానీ, కృష్ణవేణి అమ్మగారు కానీ ఆయన్ని ప్రోత్సహించి అట్టా ఆయన అంచెలంచెలుగా పెరిగి మీ అందరికీ తెలుసు ఆయన ఏ స్థితికి వచ్చారు. ఈ అవకాశం కల్పించిన ఈ కమిటీ సభ్యులకు, ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన ఎల్వి ప్రసాద్ గారికి, అట్లాగే కృష్ణవేణి అమ్మగారికి మా నందమూరి కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది. ఆయనకి జన్మనిచ్చిన తల్లి మా వెంకటరామమ్మ గారు, నాయనమ్మ గారు. ఆయన సినీ ప్రస్థానంలో ఆయనకి జన్మనిచ్చిన తల్లి కృష్ణవేణి అమ్మగారు. ఆవిడికి మనస్ఫూర్తిగా మా నందమూరి కుటుంబం తరఫున
ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.